యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హే దొంగ ఆగో! అమ్మయ్యా, ఇక నేను కృష్ణప్రియనని తెలీదు, పట్టుకోలేడు. హే, పట్టుకోలేను అనుకున్నావా? పనిచ్చిన చోటే దొంగతనం చేస్తావా? నేనేం దొంగతనం చేశాను? ఇంకెక్కడికి పోతావు? నీ జుట్టు ముసుగుతీ, మంగళకరమైన నీ మోహం చూస్తా. తీ. కృష్ణప్రియ అంటే ఈ దెయ్యమా? అయ్యో, తెలిసిపోయింది. ఇంకెందుకు? హే, నన్నింత మోసం చేస్తావా? నేనేం దొంగని కాదు, ఐడి కార్డు కోసమే వచ్చాను. అయితే ఏంటి? దొంగలనే కదా కనబడకుండా నా కళ్ళు కప్పి నా కంపెనీలోనే జాయిన్ అయ్యావు. అది షట్ అప్! నిన్నిప్పుడే డిస్మిస్ చేస్తాను. అంతవరకు వెళితే చేయలేవని అంటాను. కంపెనీ నాది, ఎందుకు చేయలేను? మీదే అయినా 2 years బాండ్ ఉంది. ఎలా చూస్తారు? చెయ్యలేరు బాస్. ఛ! అంతా పథకం ప్రకారం చేశావు. నేనేం చేయలేదు. అసలు నేను జాయిన్ అయినప్పుడు నువ్వు బాస్ అనే తెలియదు. అంతా అలా జరిగిపోయింది అంతే. ఇక జరగదు. మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ రాసిచ్చేయి. నేనెందుకు ఇస్తాను? ఛాన్సే లేదు. చూడు, నేను చెప్పిన పని చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని నిన్ను టెర్మినేట్ చేస్తాను. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనులే. మావయ్య గారు, అత్తయ్య గారు. బాబు వీరా ఇప్పుడే వచ్చారా? కూర్చోండి, కూర్చోండి. అల్లుడు గారు మీరా? కూర్చోండి. స్వీట్స్ తీసుకోండి. కూర్చోండి బాబు. హరి, బావుగారు వచ్చారు, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే అమ్మా. బాబు, కాఫీ తీసుకొస్తాను. ఏముందండి, విష్ణు లేదా? లోపల బావగారు, తీసుకొస్తాను. అక్క అక్క, బావగారు వచ్చారు, నిన్ను అడుగుతున్నారు. దా.
అల్లుడు గారు కాఫీ వద్దన్నారు. ఇంట్లో చేసినవే తినండి బాబు. తీసుకోండి. మావయ్య గారు, నేను ఎందుకు వచ్చానంటే మీకు అభ్యంతరం లేకపోతే విష్ణుని షాపింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. భలే వారే బాబు, దాంది ఉంది, తీసుకెళ్ళండి. అమ్మా, నేను వెళ్ళనమ్మా. నాకు భయంగా ఉంది. కృష్ణ వచ్చాక వెళ్తాను. విష్ణు, ఎప్పుడూ ఎవరొకళ్ళు తోడు ఉండాలంటే కుదరదమ్మా. అల్లుడు గారి కదా, నిశ్చితార్థం అయిపోయింది, త్వరలో పెళ్లి జరిగిపోతుంది. ఇంక దేనికి భయం? భయపడకుండా వెళ్ళు. అమ్మా. అత్తయ్య గారు, ఏమైనా ప్రాబ్లమా? ఆ, ఆ, ఏం లేదు బాబు, ఏదో మాట్లాడుతోంది. మీరు వెళ్ళండి. విష్ణు, వస్తాను మావయ్య గారు. వెళ్ళరండి. రా. బాయ్. విష్ణు భయపడుతున్నట్టుంది రాణిమ్మా. ఏమయ్యా, అసలే అది భయస్తురాలు. ఇలా పంపిస్తే అయినా దాని భయం పోతుంది. అలా జరిగింది బాబాయ్. అవునా కృష్ణమ్మా? రావ్ సార్, నువ్వెప్పటి నుంచో లీవ్ అడుగుతున్నావు కదా, ఇస్తున్నాను. ఇప్పుడే వెళ్ళిపో. బాస్, మీరు సెలవిస్తున్నారా? ఎస్, వెళ్ళు. థ్యాంక్ యూ బాస్. కానీ ఈ రోజు రాత్రి గోడానికి సరుకొస్తుంది. నేను వెళ్తే ఎలా బాస్? మన టాప్ సేల్స్ గర్ల్ ఉంది కదా, తను వెళ్తుందిలే. నేనా? నైట్ డ్యూటీనా? అది గోడౌన్ దగ్గర. చెప్పిన కంపెనీ వర్క్ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ కింద రాసుకున్న బాండ్ క్యాన్సిల్ చేసి జాబ్లోంచి పీకి పారేయాల్సి వస్తుంది మిస్టర్ రావ్. ఇది నీ మీద పగా ప్రతీకార చర్యలాగా ఉంది కృష్ణమ్మా. షాపింగ్ అని ఎక్కడికి తీసుకొచ్చానేంటని అనుకుంటున్నావా? నలుగురిలో మాట్లాడేది కాదని. ఏం చెప్తామనుకుంటున్నాడు? విష్ణు, వినిపిస్తుందా? మిషన్ పనిచేస్తుంది కదా? చూసావా నా దుస్థితి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో కూడా నేను అడిగి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బాధంతా నేను పడలేను విష్ణు. నీలాంటి అమ్మాయిని చేసుకుని జీవితాంతం నిన్ను భరించలేను. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నీతో నాకు పెళ్లి ఇష్టం లేదు. నేను చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటే ఈ గుండెకి ఇప్పుడే ఆగిపోతుందమ్మా. నువ్వంటే ఇష్టం లేదు. పెట్టవయ్యా.
మరి నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నాననేగా నీ డౌట్? ఏం చేయను విష్ణు, ఇంట్లో అమ్మ నాన్న మావయ్య మీ ఇల్లు రాసి చేస్తున్నారన్న ఫోర్స్ వల్లే. మీరిచ్చే కట్నానికి ఆశపడి వద్దన్నా ఒప్పించారు. నా మనసులో ఉన్న వాస్తవం అయితే ఇదే. నా సర్కిల్ చాలా రిచ్ విష్ణు, వాళ్ళ మధ్య నిన్నెలా తీసుకెళ్ళను? మెషిన్ పెడితే నాకు నా మోషన్, తీస్తే నీకు వినిపించదు. కష్టం కదా నీతో. తాళి ఉంటుందో కూడా నాకు తెలీదు. సో చెప్పి ఆపే విష్ణు. అలా అంటారేంటి? ఐ డోంట్ నో. యాక్చువల్లీ నేను నా బండిలో ఎక్కించుకొని రావడానికి కూడా నాకు ఇష్టం లేదు. అది సిచ్యువేషన్. త్వరగా మీ వాళ్ళకి చెప్పి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని చెప్పి క్యాన్సిల్ చేయించు. మళ్ళీ నీ మొహం నేను చూడకూడదు. ఇదే మన లాస్ట్ మీట్ అవ్వాలి. ఇందుకే తెచ్చింది. వస్తాను. నీకు పెళ్లి జరిగి అత్తారింట్లో సుఖంగా ఉంటే మాకంతే చాలరా. మాకేమున్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉన్నావన్న మాట ఒకటి చాలక్క. అమ్మ ఒట్టు వేయించుకుంది. చేసుకోనని ఎలా చెప్పను, ఏం చెప్పను? నా వల్ల కాదే. దొంగలనే కదా కనబడకుండా నా కళ్ళు కప్పి నా కంపెనీలోనే జాయిన్ అయ్యావు. అది Shut up. ఇక జరగదు. మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ రాసిచ్చి చూడు. నేను చెప్పిన పని చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని నిన్ను టెర్మినేట్ చేస్తాను. ఈ జాబ్ని నమ్ముకుని అక్క పెళ్ళికి డబ్బులు వస్తాయన్న ధైర్యంతోనే ఉన్నాను. రాకపోతే జాబ్ తీసేస్తా అంటున్నారు. ఏం చేయాలి? నాకు వేరే సోర్స్ లేదు. రాత్రైనా ఒక్కదాన్నే అని భయపడకుండా అక్క కోసం వెళ్ళాల్సిందే. వెళ్తాను. అక్క వచ్చేసావా? అమ్మా, విష్ణు అక్క వచ్చేసింది. వస్తున్నా. అక్క బావ రాలేదా? ఓ, డ్రాప్ చేసి వెళ్ళిపోయారా?
అక్క అలా ఉన్నావేంటక్క? ఏం జరిగింది? బావగారు ఏమైనా అన్నారా? చెప్పక్క. ఏం లేదు కృష్ణ. మరి ఏమీ లేకపోతే ఏదో జరిగింది. నిజం చెప్పక్క. ఏమీ లేదంటున్నాను కదా కృష్ణ. మరి నిశ్చితార్థం ఉంగరం ఎందుకు తీసేశావు? అందుకే ఇలా ఉందా? రేపు ఇలానే ఉంటే చెప్పే వరకు వదలను. నన్ను క్షమించు కృష్ణ. ఈ పెళ్లి చేసుకుంటానని అమ్మకి మాటిచ్చాను. జరిగిందెలా చెప్పను? ఈ పెళ్లి ఇష్టం లేదని నేను ఎలా చెప్పను? సరిగ్గా రాయవయ్యా. గోవిందా, ఏంటయ్యా ఈ ఖర్చు? పెళ్లి మండపం, భోజనాలు ఇవన్నీ లెక్క వేయకుండానే 5 లక్షల వరకు అయిపోతోంది. ఇంకా పై ఖర్చులు ఇవన్నీ. అమ్మో గోవిందా, ఎలా సర్దుబాటు అవుతాయో అర్థం కావటం లేదయ్యా. కట్నం దగ్గరంటే వియ్యాల వారి కాళ్ళు పట్టుకునైనా ఏదో ఒకటి చేయగలం. కానీ మిగతా ఖర్చులు అలా కాదు కదా. ఏదో ఒకటి చేయాల్సిందే. ఏం చేయగలమయ్యా? ఎలా ఈ కార్యాన్ని గట్టెక్కిస్తామో ఏంటోనని కాళ్ళు చేతులు ఆడటం లేదయ్యా. ఎవరయ్యా? వియంకుడు ఫోన్ చేస్తున్నాడు. నువ్వే మాట్లాడరానమ్మా. అన్నయ్య గారు బావున్నారా? బావున్నానమ్మా. మీరు బావున్నారని తలుస్తున్నాను. ఇంతకీ ఏంటమ్మా సంగతులు? ఎంతవరకు వచ్చాయి పనులు? అవుతున్నాయి అన్నయ్య గారు. శుభం. ఇక్కడ శుభలేఖలు అచ్చైపోతున్నాయమ్మా. మరి ఫార్మాలిటీ ప్రకారం ఎల్లుండి మేము మీ ఇంటికి రావాల్సి ఉంది కదా. ఇంకా మీరు పెళ్లి బట్టలకి డబ్బులు పంపించలేదు. అవునన్నయ్య గారు. అదే పెళ్లి పనుల హడావుల్లో పడిపోయి బట్టల విషయం మర్చిపోతారేమోనని గుర్తు చేస్తున్నానంతే. విషయం ఏంటంటే ఆ బట్టలు గట్రా మావాడే తీసుకుంటాడంట. ఓ 30,000 బట్టల కోసం పంపించండి.